మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సరికొత్త కామెడీ ఎంటర్టైనర్తో సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ నయనతార భారీ రెమ్యూనరేషన్తో నటిస్తున్నట్లు వార్తలు. ఇంకో క్రేజ్ రూమర్ ఏంటంటే చిరంజీవికి సిస్టర్ రోల్లో సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటించనున్నారని, ఈ పాత్ర సూపర్ ఫన్నీగా ఉంటుందని టాక్. ప్రస్తుతం వైజాగ్లో అనిల్ రావిపూడి సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ చిరంజీవి పాత్రకు స్పెషల్ యాస, బాడీ లాంగ్వేజ్తో కామెడీ హంగామా సిద్ధం చేస్తున్నారు. చిరంజీవి మాట్లాడుతూ, అనిల్ చెప్పిన సీన్స్కు కడుపుబ్బా నవ్వాను. ఈ సినిమా అభిమానులకు పూర్తి వినోదాన్ని అందిస్తుంది అని చెప్పారు. సాహు గారపాటి చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మిస్తున్న ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లేందుకు చిరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజేంద్ర ప్రసాద్ ఇటీవల సల్మాన్ ఖాన్తో బజరంగి భాయిజాన్ సీక్వెల్ కోసం మరియు ఆమీర్ ఖాన్తో మహాభారతం చిత్రీకరణ గురించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో విజేంద్ర ప్రసాద్ 2 ప్రాజెక్టులకు కథలను రూపొందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బజరంగి భాయిజాన్ సినిమా 2015లో విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. ఆ సినిమా సీక్వెల్లో సల్మాన్ ఖాన్ మరింత భారీ పాత్రలో నటించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆమీర్ ఖాన్ నటించనున్న మహాభారతం సినిమా భారతీయ సంస్కృతి మరియు ఐతిహాసిక కథలను ప్రపంచానికి చాటే ప్రయత్నంగా ఉండబోతోంది. విజేంద్ర ప్రసాద్ ఈ 2 చిత్రాలకు కూడా భారీ బడ్జెట్తో అద్భుతమైన కథలను అందించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ 2 ప్రాజెక్టులు సినిమా పరిశ్రమలో భారీ మలుపు తిప్పే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని కెరియర్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ దసరా తర్వాత ఇప్పుడు ది ప్యారడైజ్తో మరింత ఎత్తుకు చేరుకోనున్నాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గ్లిమ్స్తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. తాజా సమాచారం ప్రకారం సినిమాలో నానిపై ఓ ఘనమైన వైల్డ్ ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంటుంది. ఈ సీక్వెన్స్లో నాని పక్కా మాస్ అండ్ వైల్డ్ లుక్లో కనిపించనున్నాడు. గ్లిమ్స్లో చూపించిన లుక్ కంటే 2 ఘాటైన రూపంలో ఆయన సత్తా చాటనున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్లో భారీ యాక్షన్ ఎపిసోడ్లు మరియు విజువల్ దృశ్యాలు ఆకర్షణీయంగా ఉంటాయని తెలుస్తోంది. త్వరలో మరో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో నానితో పాటు మిగతా నటీనటులు కూడా పాల్గొంటారు. అనంతరం ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రత్యంగిరా సినిమాస్ ఈ చిత్ర ఓవర్సీస్ రైట్స్ ను భారీ డీల్తో సాధించింది. ఇది నాని కెరియర్లో అత్యధిక ఓవర్సీస్ డీల్గా నిలిచింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో సూపర్ హిట్ అయిన అఖండ తర్వాత అఖండ 2 తాండవంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో జార్జియాలో కీలక షెడ్యూల్ను చిత్రీకరించేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. ఈ షెడ్యూల్లో బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ పాల్గొననున్నట్లు సంచలన రూమర్ వైరల్గా మారింది. సెకండ్ హాఫ్లో సన్నీ డియోల్ క్యారెక్టర్ ద్వారా క్లైమాక్స్లో ఊహించని ట్విస్ట్ రివీల్ అవుతుందని, ఇది అఖండ 3కి లీడ్ అవుతుందని టాక్. ఈ వార్త బాలయ్య ఫ్యాన్స్లో జోష్ నింపుతోంది. బోయపాటి, బాలయ్య హ్యాట్రిక్ విజయాల నేపథ్యంలో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, హిట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా పనులు శరవేగంగా సాగుతున్నాయి. కర్ణాటకలో కుంటా సమీపంలో భారీ సెట్ నిర్మించారు. ఈ సెట్లో హెలికాప్టర్, ఇల్లు, రైల్వే ట్రాక్లు, భారీ తుపాకులు, ట్యాంకర్లతో గ్రాండియన్గా రిఫైన్ చేశారు. ఈ సెట్లో హెలికాప్టర్, ఇల్లు, రైల్వే ట్రాక్లు, భారీ తుపాకులు, ట్యాంకర్లతో గ్రాండియన్ను రిఫ్లెక్ట్ చేస్తోంది. షూటింగ్ రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు నిరాటంకంగా జరుగుతోంది. డ్రాగన్ను ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా తీర్చిదిద్దాలని ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ కోసం భారీ సమయం కేటాయించారు. ఇప్పటి వరకు నీల్ తీసిన సినిమాల్లో ఈ చిత్రమే టాప్లో నిలుస్తుందని అంచనాలున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బసూర్ సంగీతం అందిస్తున్నారు. 2026 సమ్మర్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. టీఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్లో కొత్త చిత్రం ప్రారంభం కాబోతోంది. ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు నిర్మాణంలో ఆదినారాయణ పినిశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హరికృష్ణ హీరోగా, భవ్యశ్రీ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రేమ, త్యాగం, కుటుంబ విలువలు చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులకు భావోద్వేగాల జరీలు కట్టేలా ఉంది. విపిన్ వీరాజ్ కెమెరా, గౌతమ్ రవిరామ్ సంగీతం, విజయ్ కందుకూరి సంభాషణలతో సినిమా సహజ సౌందర్యాన్ని ప్రదర్శిస్తుంది. దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకర్షించే వైవిధ్యమైన ప్రేమ కథని అందిస్తుందని పేర్కొన్నారు.
నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు కొత్త జోనర్లో అద్భుత లొకేషన్స్తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. టీఎస్ఆర్ బ్యానర్లో గత హిట్ లైన్ తికమక తాండా, కొబలి తర్వాత ఈ చిత్రం కూడా సందడి చేయనుంది.